పొంగనూరు నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి రావడంతో టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో మోహరించి అలాగే చేరుకొని గో బ్యాక్ మిథున్ రెడ్డి, గో బ్యాక్ మిథున్ రెడ్డి అంటే కూడా పెద్ద ఎత్తున నినాదం చేస్తూ రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టిన పరిస్థితి. దీన్ని గమనించినటువంటి వైసీపీ కార్యకర్తలకు అలాగే టీడీపీ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. గత ప్రభుత్వంలో వైసీపీలో నెంబర్ 2గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి ఈ నియోజకవర్గానికి ఏం చేసింది ఏమీ లేదంటూ ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోగా నియోజకవర్గం దోచుకున్నారంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ టీడీపీ కార్యకర్తలు వాగ్వాదం దిగారు. అయితే వీళ్ళిద్దరి మధ్య మాట పెరగడంతో అది గొడవకి దారితీసింది. ఒకరినొకరు రాళ్ళు విసురుకొని చైర్లు దాకా దారితీసింది. పోలీసులు కూడా అక్కడ చేరుకొని ఇరు పార్టీ కార్యకర్తలను కూడా చెదరగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత వారము గుర్తు తెలియని వ్యక్తులు స్పోర్ట్స్ స్టేడియంపై దాడి చేసి ధ్వంసం చేసిన నేపథ్యంలో దాన్ని పరిశీలించేందుకు వచ్చినటువంటి మిథున్ రెడ్డికి ఈ యొక్క చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఇరు పార్టీ కార్యకర్తలను అయితే కూడా పోలీసులు అదుపు చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఉద్రిక్త వాతావరణం అయితే కూడా కొనసాగుతుంది. ఈ ఘటనలో పోలీసులు సైతం దెబ్బలు తగిలడంతో వాళ్ళని సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొద్దిసేపటికి ముందే ప్రెస్ మీట్ అయితే కూడా పెట్టడం జరిగింది. దీనిపైన ఖండిస్తూ అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తి సైతం ఒక వీడియోని అయితే కూడా విడుదల చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు పొంగనూరులో జరిగినటువంటి ఘటన పల్నాడులో జరిగినటువంటి ఘటనలా కనిపిస్తుందని మిథున్ రెడ్డి చెప్పడం జరిగింది.